జింబాబ్వే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 169 పరుగులు కొట్టింది, 2 వికెట్లు నష్టపోయి 20 ఓవర్లు ఆడేసింది. జింబాబ్వే బ్యాటింగ్లో కొంతమంది బాగా ఆడారు, టాప్ ఫోర్ ప్లేయర్స్ బాగా ఆడారు. బ్రియాను, రైను, సికిందర్, ఇలా ఏముంది, ఆస్ట్రేలియా అంత స్ట్రాంగ్ టీం ఖచ్చితంగా కొడతాయి కదా. 170 వాళ్ళకి పెద్ద లెక్క కాదు. చాలామంది బ్యాటర్స్ ఉన్నారు, హ్యాపీగా కొట్టేస్తారు అనుకున్నా. 6 ఓవర్లోనే 4 వికెట్లు. అరే అప్పటికి మ్యాక్స్వెల్ ఆడుతున్నాడు. మళ్ళీ మ్యాక్స్వెల్ మొన్న వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ మీద డబుల్ జరీ చేసినట్టు మళ్ళీ గెలిపిస్తాడా అనే డౌట్ వచ్చింది. కొంపదీసి ఇది వాళ్ళ గేమ్ ప్లాన్ కాదు కదా అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ టప వికెట్ పడిపోతుంది. అరే ఇది నిజంగా ఆస్ట్రేలియా టీం అని డౌట్ వచ్చింది నాకు. మ్యాచ్ అంతా అయిపోయినాక రిఫరీలు ఒక విషయం చెప్పారు. 2007 ఫస్ట్ T20 వరల్డ్ కప్లో కూడా జింబాబ్వే ఆస్ట్రేలియా మీద విన్ అయింది. ఆ తర్వాత ఇప్పుడే ఆడడం, ఇప్పుడు విన్ అయింది అంటే 2-0. అంటే జింబాబ్వే వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు వీళ్ళే గెలిచారు. ఎవరు? జింబాబ్వే వాళ్ళు గెలిచారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్లో జింబాబ్వే మీద గెలవనే లేదు. ఈ రికార్డు చూసి షాక్ అయినా, అసలు మెంటల్ మాస్ అయిపోయింది అసలు. అరే ఇలాంటి రికార్డు కూడా ఉందా జింబాబ్వేకి అని అసలు అర్థం కాలేదు కొద్దిసేపు. 2007 వరల్డ్ కప్లో ఎవరెవరిని అనుకున్నావు? గిల్క్రిస్ట్, హెడెన్, రిక్కీ పాంటింగ్, ప్రైమ్ టీమ్ రా బాబు. అది బౌలింగ్లో టాపు, బ్యాటింగ్లో టాపు, ఊచకోతకు వస్తారు వాళ్ళంతా. అలాంటి టీము అప్పుడు ఓడగొట్టినారంటే సాహసమనే చెప్పాలి. ఇలాంటి రికార్డు ఒకటి జింబాబ్వేకి ఉందంటే అప్రిషియేట్ చేయాల్సిందే జింబాబ్వేని. గ్రేట్. చిన్న టీం అయినా బాగా ఆడింది. చిన్న టీంలకు ఏమన్నా పూనకం పూనిందారా ఈ వరల్డ్ కప్లో? అన్నీ అట్లా ఆడుతున్నాయి చిన్న టీంలు. అసలు భయం వేస్తుంది చిన్న టీంలు చూస్తుంటే. పెద్ద టీంలు ఏదో దాన్ని ఇంటికి ఫస్ట్ సాక్ పంపించేలా ఉన్నాయి అన్నీ. ఏం అర్థం కావట్లేదు. చిన్న టీంలు ఈ రేంజ్ ఆడడం ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. గ్రూప్ స్టేజ్లోనే ఏదో ఒక పెద్ద టీంని ఇంటికి పంపించేలా ఉన్నాయి. ఖచ్చితంగా కొంచెం జాగ్రత్త లేకపోతే అస్సామే, పెద్ద టీంలన్నీ అస్సాం పోతాయి. ఏం చేయలేం.